హలో గాయ్స్, వెల్కమ్ టు మహాదేవి లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బూర్జీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ బూర్జీ. సో ఇప్పుడు ఆ పన్నీర్ బూర్జీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. ఫస్ట్ పన్నీర్ బూర్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తానండి. మొదటగా మనకి 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. బాగా ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ తీసుకోండి. దాని తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకోండి. తర్వాత మనకు నార్మల్ తిరగమాతలోకి కావాల్సిన ఐటమ్స్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తర్వాత హాఫ్ బౌల్ స్మాష్డ్ పన్నీర్ తీసుకోండి. తర్వాత దాంట్లోకి కావాల్సిన స్పైసెస్, ఏలకులు, లవంగాలు అండ్ ఒక చెక్క తీసుకోండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మొదటిగా స్పైసెస్, ఏలకులు, లవంగాలు, చెక్క అవి వేసి ఒకసారి బాగా దానిలోని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనియండి. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది. అలా వేసిన తర్వాత మనం దాంట్లోకి తిరగమాత గింజలు వేసేయండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసేయండి. ఇవి వేసేసిన తర్వాత దీనిలను కూడా మనం ఒకసారి బాగా ఆయిల్లో వేగనిద్దాం. ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పచ్చి స్మెల్ ఉంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్ రాదు. అందుకోసమే బాగా ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి స్మెల్ మొత్తం పోవాలి. అప్పుడైతేనే మనకు టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈవెన్ ఈ పన్నీర్ బుర్జీ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎవరికైనా కానీ, కిడ్స్కైనా, పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో స్లైసెస్ని యాడ్ చేసుకోండి. సో టమాటో స్లైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా మనం పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకుందామండి. చూడండి ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం అలా బాగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి ఇంకా కొంచెం తక్కువ టర్మరిక్ యాడ్ చేసుకుందామండి. నాది పన్నీర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ, అందుకోసమే నేను నా క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ద సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఈ కారం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపి ఒక 1 to 2 minutes బాగా మగ్గనిద్దాం. సో దట్ ఆ కారం ఒక పచ్చి స్మెల్, పసుపు స్మెల్ అనేది మనకి పోతుంది. ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదే మనకి బాగా ఫ్లేవర్ని తీసుకొస్తుందండి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాల పొడి ఒక్కటే వాడతాను నా కర్రీస్లో కన్నిటికి. ఐ డోంట్ యూజ్ ఎనీ గరం మసాలాస్ అండ్ దోస్ థింగ్స్. ఇప్పుడు చికెన్, మటన్ అయితే కొంచెం చికెన్ మసాలా, మటన్ మసాలా యాడ్ చేసుకుంటాను. కానీ ఈ జనరిక్ వెజిటేరియన్ కర్రీస్కి నేను పెద్దగా బయటి మసాలాలు ఏం వాడను. సో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. అంతే, ఇక్కడితో స్పైసెస్ అనేది ఇంకా నేనేం యాడ్ చేయను. సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ పన్నీర్ బుర్జీ అనేది చాలా హెల్తీ ఫర్ కిడ్స్. ఎవరైతే పిల్లలు పాలు, పెరుగు తీసుకోవడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇలా పన్నీర్ బుర్జీ రకంలో పెడితే అట్లీస్ట్ కొంచెం ఆ మిల్క్ కంటెంట్లో ఉన్న
ప్రోటీన్స్ అనేటివి వెళ్తాయి. సో అట్లీస్ట్ ట్రై ఫీడింగ్ దెమ్ దిస్ పన్నీర్ బుర్జీ. మా అమ్మాయి కూడా షీ డజంట్ లైక్ డ్రింకింగ్ మిల్క్ ఆర్ కర్డ్. సో అందుకోసమని నా స్టార్టెడ్ గివింగ్ హర్ పన్నీర్ బుర్జీ. ఇప్పుడు బాగా తింటుంది విత్ చపాతీ. అండ్ ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసి క్లోజ్ చేసేసిన తర్వాత సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పెట్టుకున్న హాఫ్ బౌల్ స్మాష్డ్ పన్నీర్ అనేది యాడ్ చేసుకుందాము. ఆ పన్నీర్ కూడా మనం బాగా ఇట్లా ఫింగర్స్తో స్మాష్ చేసుకుంటూ వేసుకోండి. సో పన్నీర్ బుర్జీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీస్ టు ట్రై. ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు మీరు అలాగే సాల్ట్ ఏమన్నా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు సాల్ట్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకి మగ్గడానికి ఒక 2 to 3 minutes టైం పడుతుంది కాబట్టి ఈ రేంజ్లో మీరు ఈ లెవెల్లో మీరు సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. సో నేను అందుకోసమే కొంచెం యాడ్ చేసుకున్నాను. పావు టీ స్పూన్ అట్లా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా సరిపోయిందండి. సో పన్నీర్ని ఇప్పుడు మనం ఒకసారి క్లోజ్ చేసేసి ఒక 2 minutes మగ్గనిస్తే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి 2 minutes మగ్గనిచ్చిన తర్వాత మనకి ఫైనల్గా ఇలా రెడీ అవుతుందండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం కొరియాండర్ యాడ్ చేసేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. యూ కెన్ హ్యావ్ దిస్ పన్నీర్ విత్ రోటీ ఆర్ చపాతీ ఆర్ యూ కెన్ టేక్ డైరెక్ట్లీ లైక్ హౌ వీ ఈట్ ఎగ్ బుర్జీ. సో డైరెక్ట్గా తీసుకున్నా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో యాడ్ చేయండి. సో దట్ ఐ కెన్ ఫీల్ హ్యాపీ సమ్వన్ అట్లీస్ట్ ట్రైడ్ మై రెసిపీ అని. ఒక్క నిమిషం నేను క్లోజ్ చేసేసి ఇంకా ఆ కొరియాండర్ ఫ్లేవర్ని కూడా బాగా కర్రీకి పట్టేలాగా క్లోజ్ చేసేసుకున్నాను అండి. సో ఇప్పుడు మనకు పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. చూడండి, చూడగానే ఎంత ఫ్లేవరిష్గా అనిపిస్తుందో. సో మనకి పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్లేవర్, టమాటోస్, ఆనియన్స్ అనేవి బాగా ఉడికినాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe and comment, and please support me, and thank you so much once again, and let's again meet in the next video with a new recipe. Thank you guys, and thank you so much for watching. Bye bye.